రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కష్టార్జితం. కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు. అతడు కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు. ఇనుముతో సామాగ్రి తయారు చేయటం అంటే సులభం కాదు. మండే కొలిమిలో గాలితిత్తులతో ఊదాలి. ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. అలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదటానికి మంచి జబ్బపుష్టి కావాలి. కామయ్యకి జబ్బపుష్టి ఉంది. చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది. కామయ్య కొడుకు సోమయ్య వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మ. శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చుని కష్టపడటం ఇష్టం లేదు. మేనమామకి మళ్ళేనే తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చెయ్యాలి కానీ కొలిమి దగ్గరికి పోకూడదని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశ్యంతో పలక పుస్తకాలు కొనిచ్చి వాడిని బళ్ళోకి పంపించింది. కామయ్యకి ఇదేమీ నచ్చలేదు. కులవృత్తి చేయకపోవడం తనకు లోకానికి కూడా చెరుపేనని అతడి ఉద్దేశ్యం. అయినా భార్య మాటలకు ఎదురాడలేదు. సోమయ్య బళ్ళోకైతే వెళ్ళి వచ్చేవాడు కానీ వాడికి చదువేమీ అబ్బలేదు. పోనీ కొలిమి తిత్తి వద్ద కూర్చుని పాలైనా పొయ్యరాదురా అని మందలించేవాడు కామయ్య. కానీ కూర్చొని పని చేయటం కన్నా వీధుల వెంట తిరగటమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంట పడటమే మానివేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడైనాడు. జవసత్తువలు ఉడిగినాయి. నా తర్వాత ఈ దుకాణం మూసేయవలసిందేనా అనిపించి ఎంతో చింతించాడు. నేను సంపాదించినదంతా నా కొడుకు 3 పూటల్లో తగలెట్టేస్తాడు. తర్వాత అడుక్కు తినటమే నా గతి తరచూ బాధపడేవాడు. భార్యను పిలిచి మన వాడికి రెండింటికి చెడ్డ రేవడిగా చేశావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను, కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా, వాడు ఊరికే ఉండటం లేదు, ఏదో ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్దీ. కామయ్యకి ఒళ్ళు మండింది. ఏమిటి ఉద్యోగమా? వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నాడు కామోసు. నా స్వార్జితంలో చిల్లి గవ్వ కూడా వాడికి ముట్టనివ్వను. ఏమనుకున్నావో? పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు 3 రూపాయలైనా కళ్ళ చూడండి దుకాణం ముయ్యలేదే. వీణ్ణి 3 రూపాయలు కాదు కదా 3 పావలాలు సంపాదించమని చూద్దాం అన్నాడు ఆవేశంతో. అంతట్లోకి సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ, ఏమిరా నానిగా, మీ బాబు నిన్ను ఉత్త చవటగా కట్టేశాడు. చూసావట్రా, 3 పావలాలైనా సంపాదించలేవుట నువ్వు అంది. సోమయ్య, ఓస్ అదెంత చిటికెలో గడించేసుకొస్తాను అన్నాడు. సోమయ్య వెళ్ళాడు. కానీ వాడికి సంపాదనంటే ఏదో తెలిస్తేగా. పావలా కాసులు చెట్టుకి కాస్తాయా? ఏమన్నానా? కోసుకు చెక్క రావటానికి 3 జాముల దాకా అక్కడా తిరిగి వచ్చి అమ్మా తల నొప్పిగా ఉందే, ఎండనబడి తిరిగొస్తేను అన్నాడు. ఏమైనా గడించావుట్రా బాబిగా అంది శేషమ్మ. లేదు, భోంచేసి వెడతాలేమ్మా మళ్ళీ అన్నాడు సోమయ్య. సోమయ్య భోజనం చేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం నుంచి వచ్చి 3 పావలాలు ఏవిరా అంటే ఏమిటి చెప్పడం? వాడికి తటాలన ఒక ఆలోచన తట్టింది. అమ్మా, రేపు సంపాదిస్తాను, ఇవాళ మట్టుకి నా 3 పావలాలు నువ్వియ్యవే అన్నాడు. తండ్రి ముందు కొడుకు నవ్వుల పాలు కాకుండా శేషమ్మ గదుల పెట్టెలోంచి 3 పావలా కాసులు తెచ్చి ఇచ్చింది. కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు. సోమయ్య డాబుగా జేబులోంచి 3 పావలాలు తీసి తండ్రి చేతిలో పడేసి, చూడు అన్నాడు.
కామయ్య ఆ 3 పావలా కాసుల్ని ఒక మాటు అటూ ఇటూ తిరగేసి, ఎక్కడివిరా అబ్బీ ఇవి అని అడిగాడు. ఎక్కడివేమిటి, పొద్దస్తమానం ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య. ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ 3 పావలాలు మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య. మర్నాడు శేషమ్మ సోమయ్యతో, ఇవాళ్ళైనా గడించుకురారా అంది. వాడానాడు తల్లికి తెలియకుండానే 1 రూపాయి గదుల పెట్టెలో నుంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావలా పకోడీలకి, జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా 3 పావులా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు. క్రిందటి రోజుకు మళ్ళేనే తండ్రి ఆ 3 పావలా కాసులు తిరగేసి మరగేసి, ఇది నీ కష్టార్జితం కాదు, నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు. 3వ నాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చిక్కలేదు. అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతోంది కూడాను. నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. ఆట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకు పోయి మూటా ముళ్ళే మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసినా పావలా పోగవలేదు. మర్నాడు బళ్ళఘాటి వద్దకు పోయి బేడ ఊళ్ళోకి మోసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడటం అలవాటు లేదు కనుక పెట్టెలు మోయడం అంటే కష్టమే అనిపించింది. కానీ పట్టుదలతో పనిచేశాడు. అయితే రోజంతా మోస్తే 6 కన్నా ఎక్కువ కిట్టలేదు. మర్నాడు కూడా మోస్తే గాని 3 పావలా కూడలేదు. 3 పావలా పోగవటంతోనే సోమయ్య ఇంటికి వచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు. కానీ ఈ మాట సోమయ్య ఇది వరలో మోస్తరు చూస్తూ ఊరుకోక పరుగెత్తి వెళ్ళి పొయ్యిలోంచి పావలా కాసుల్ని గబగబా పైకి లాగేశాడు. కామయ్య చిరునవ్వుతో, అబ్బాయి, ఇది నీ కష్టార్జితం. ఇంతకు ముందు 2 సార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నిన్ను రవ్వంతైనా బాధించలేదు. ఏంచేత? అది నీ కష్టార్జితం కాదు గనక. కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది. ఎవడో గడించి ఇస్తే దాన్ని విలువ తెలీదు కనుక ఎవడి మానాన వాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు. నిజమేనన్నా అన్నాడు సోమయ్య. ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తను సుఖపడ్డాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?